హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో నేను మీతో ఈ సాఫ్ట్ పింక్ మేకప్ లుక్ని నేను ఎలా క్రియేట్ చేశాను అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందైతే స్కిన్ కేర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను డర్మావైవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ని తీసుకున్నానండి. సో ఇది నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఫామ్లో వస్తుంది, బట్ ఎక్కువసేపు స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో దట్ నెక్స్ట్ మనం యూస్ చేసేటువంటి మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను ఈజీగా గ్లైడ్ అవుతాయి అనమాట ఫేస్ మీద. ఎక్కడ కూడా ప్యాచీగా అలా అనిపించకుండా ఉంటుంది అండ్ మేకప్ ఎక్కువసేపు కూడా ఉంటుంది. బికాస్ ఇది చాలా హైడ్రేటింగ్గా ఉంటుందండి. సో ఆ మాయిశ్చరైజర్ కరెక్ట్గా వర్క్ చేసి మాయిశ్చరైజింగ్గా స్కిన్ ఉండడం వల్ల ఎక్కడ కూడా స్కిన్ డ్రై అయిపోకుండా ప్యాచీగా అయిపోకుండా ఉంటుంది. దీన్ని నా ఫేస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకున్నాను. చూసారు కదా, స్కిన్లోకి చక్కగా ఇది ఈజీగా అబ్జార్బ్ అయిపోయింది. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ప్రైమర్ని అప్లై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్లూ హెవెన్ ప్రైమర్ అండి. సో దీన్ని నేను కొంచెం నా హ్యాండ్స్ మీదకి తీసుకొని నా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ప్రైమర్ని అప్లై చేయడం వల్ల మనకి ఫినిష్ అనేది నీట్గా వస్తుంది అండ్ మేకప్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. సో ఇది కూడా నా ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకుంటున్నాను. ప్రైమర్ తర్వాత నేను నా ఫౌండేషన్ని అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ అండి. ఇది నేను ఎక్కువగా అప్లై చేయట్లేదు, చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. బికాస్ నాకు ఇది న్యాచురల్ ఫినిష్ కావాలి ఈ లుక్కి అనేసి. సో చాలా లైట్గా, ఇప్పుడు మనం బేబీ క్రీమ్ అయితే ఎలా యూస్ చేస్తామో అలాంటి ఫినిష్ వచ్చేలాగా యూస్ చేస్తున్నాను ఈ ఫౌండేషన్ని నేను. ఇది జస్ట్ లైట్ గ్లో ఇస్తుంది స్కిన్కి, అంతే. హై కవరేజ్ లేకుండా లైట్ కవరేజ్ ఉండేలాగా చేసుకుంటున్నాను. నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాను అండ్ దీన్ని నా హ్యాండ్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మేకప్ బ్రషెస్ లాంటివి కూడా ఏవి యూజ్ చేయలేదండి. ఇది చాలా సింపుల్గా మీరు ఈజీగా రీక్రియేట్ చేయొచ్చు ఈ లుక్ని. అండ్ దీంతో నా ఫేస్ అంతా సెట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ వెట్ అండ్ వైల్డ్ ప్యాలెట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి రోజ్ ఇన్ ద ఎయిర్ ప్యాలెట్. ఇందులో ఈ డార్క్ పింక్ షేడ్ ఏదైతే ఉందో ఈ ఐ షాడోని నేను నా ఐస్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను. సాఫ్ట్ పింక్ లుక్ అన్నాను, బట్ డార్క్ పింక్ ఎందుకు యూస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇంకొద్దిసేపట్లో అదేంటి అనేది కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ అయితే డార్క్ పింక్ షేడ్ని తీసుకొని నా ఐస్ అంతా కూడా అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఈ ఐ షాడో బ్రష్ హెల్ప్తోనే బ్లెండ్ చేస్తున్నాను. చూసారు కదా, అండ్ ఇది నాకు వీలైనంత డార్క్గా అప్లై చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. అండ్ సేమ్ అదే ప్రొసీజర్ని ఇంకొక ఐ మీద కూడా ఫాలో అవుతున్నాను. సో రెండు ఐస్కి కూడా ఇలా అప్లై చేసుకున్నప్పుడు మీరు చూసినట్లయితే ఇది డార్క్ పింక్ షేడ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని లైటన్ చేయడానికి నేను ఇక్కడ ఈ గ్లిటరీ షేడ్ ఏదైతే ఉందో గోల్డెన్ షేడ్, దీన్ని అప్లై చేస్తున్నాను. ఇదేంటంటే మనం కరెక్ట్గా బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఇది సాఫ్ట్ పింక్ లుక్ వస్తుంది అనమాట. డార్క్ పింక్ అప్లై చేసినట్లుగా అనిపించదు. బట్ మనం ఇక్కడ ఏంటి అంటే గోల్డ్ కలర్ని లైట్గా తీసుకొని ఇలా ఐస్ మొత్తం ఇందాక పింక్ షేడ్ ఎక్కడైతే అప్లై చేసామో దాని మీద అప్లై చేసుకొని రెండింటిని మిక్స్ అయ్యేలాగా ఇలా బ్లెండ్ చేయాలి. అండ్ మీరు మేకప్ బిగినర్ అయినా కూడా ఇది చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఐ షాడో అప్లికేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నా కాజల్తో నేను నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఐబ్రో బ్లెండింగ్ బ్రష్ ఏదైతే ఉందో దాని హెల్ప్తో ఈ ఐబ్రోస్ని కూడా సెట్ చేసుకుంటున్నాను. నా ఐబ్రోస్ వచ్చేటప్పటికి న్యాచురల్గానే చాలా థిన్గా ఉంటాయండి. సో వాటిని కొంచెం డార్కెన్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ నేను కాజల్ని యూజ్ చేశాను. తర్వాత నేను ఇక్కడ మెబ్లిన్ కొలోసల్ ఐలైనర్ని తీసుకున్నాను. సో ఈ ఐలైనర్ని నా ఐస్ మీద అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను ఫేస్ అంతా కూడా నాకు న్యాచురల్ ఫినిష్ గ్లోయిగా అనిపించాలి అన్న దానికోసమని నేను వీలైనంత సన్నగా ఐలైనర్ని డ్రా చేస్తున్నాను. ఇదేంటంటే మనం ఐలైనర్ అప్లై చేసుకున్నట్టు అనిపించదు, బట్ ఐస్ బ్రైట్గా అనిపిస్తాయి. సో ఇటువంటి లుక్ కోసం అని చెప్పేసి చూసారు కదా డిఫరెన్స్. ఇలా చాలా సన్న ఐలైనర్ వీలైనంత సన్నగా అప్లై చేసుకుంటున్నాను అనమాట ఐలైనర్ని. ఈ లుక్ వచ్చేటప్పటికి మెయిన్గా ఇది మనకి న్యాచురల్ గ్లోయి ఫినిష్ కాబట్టి మినిమం మేకప్ అప్లై చేసుకుంటే లుక్ ఎలా వస్తుందో అలా ఉంటేనే బాగుంటుందండి. సో అందుకని ఇలా అప్లై చేశాను. అండ్ తర్వాత నా ఐలాషెస్ని కర్ల్ చేసుకొని ఇక్కడ నేను మస్కారాని కూడా అప్లై చేసుకుంటున్నాను. మస్కారా వచ్చేటప్పటికి నేను 2 కోట్స్ అప్లై చేస్తానండి. ఫస్ట్ కోట్ అప్లై చేసిన తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ కూడా అప్లై చేస్తాను. సో ఆర్టిఫిషియల్ ల్యాషెస్ లాంటివి ఏవి యూజ్ చేయకపోయినా కానీ ఐలాషెస్ అనేవి పెద్దగా న్యాచురల్గా ఉంటాయన్నమాట. బాగుంటుంది ఇట్లా 2 కోట్స్ అప్లై చేసినట్లయితే. సో ఇలా నా 2 ఐస్కి కూడా 2 కోట్స్ని అప్లై చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నేను టాక్ ఆయుర్వేద కంపెనీ నుంచి ఈ లిప్ అండ్ చీక్ టింట్ని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి పింకిష్ షేడ్ వస్తుందన్నమాట. దీన్ని నా చీక్స్ మీద అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తున్నాను. ఇది మనకి న్యాచురల్గా స్కిన్ గ్లోయిగా ఉన్నట్టుగా కనిపించేలాగా చేస్తుంది అండ్ చాలా ఈజీగా స్కిన్లో కలిసిపోతుంది అనమాట. ఎక్కువగా మనం ఏదో మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అయితే ఉండదు. సో హెల్దీ గ్లోయి స్కిన్ అయితే ఎలా ఉంటుంది అని అలా మనకి ఇది ఫినిష్ని ఇస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా అప్లై చేసుకుంటున్నాను ఈ టింట్ని.
అండ్ నా ఫింగర్స్ హెల్ప్తో దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. అండ్ ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వెట్ అండ్ వైల్డ్ నుంచి ప్రెషియస్ పెటల్స్ షేడ్లో హైలైటర్ని తీసుకున్నాను. దీన్ని కూడా నా ఫింగర్స్ హెల్ప్తో హైలైట్ చేసుకునే దగ్గర యాడ్ చేసుకుని చీక్స్ దగ్గర ఇలా నా ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుందండి ఈ హైలైటర్ కూడా. సో చూసారు కదా, న్యాచురల్గా స్కిన్ గ్లోయిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ హైలైటర్ని నేను నా చిన్ మీద అలానే క్యూపిడ్ బోస్ దగ్గర కూడా అప్లై చేసుకున్నాను. అండ్ ఫైనల్ ఇక్కడ నేను లారియల్ ప్యారిస్ నుంచి ఐ చోస్ షేడ్ని తీసుకున్నానండి. దిస్ ఈజ్ మై కరెంట్ ఫేవరెట్ షేడ్ అనమాట. చాలా న్యాచురల్ బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది ఇది లిప్స్కి. సో దీన్ని అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది కూడా సాఫ్ట్ పింక్ కలర్ అనమాట. సో న్యూడ్కి పింక్కి మధ్యలో ఉండేటువంటి షేడ్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఈ లుక్కి ఈ షేడ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో మేకప్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ నా లుక్ ఎలా ఉంది అనేది ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఫేస్ అంతా గ్లోయీగా హెల్దీగా స్కిన్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫినిష్ వస్తుంది అనమాట ఈ లుక్. మీరు కూడా ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.